సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం, అక్కా చెల్లెళ్ళు హీరోయిన్లుగా వెలుగొందడం చాలా సహజం. రాధా అంబిక, ఆర్తి అగర్వాల్, అదితి అగర్వాల్, కాజల్, నిషా ఇలా చాలా మంది ఉన్నారు. అయితే వారిలో కొందరు ఇద్దరు స్టార్స్ అవుతారు. మరికొందరు ఒక స్టార్ అయితే మరొకరు అంతగా రాణించలేకపోతారు. కానీ టాలీవుడ్లో ఒక స్టార్ హీరోయిన్ చెల్లెలి జీవితం మాత్రం అత్యంత విషాదకరంగా ముగిసింది. ఆమె మరెవరూ కాదు, ఒకప్పుడు సౌత్ ఇండియాను ఊపేసిన నటి సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావల్. సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరితో నటించి లేడీ సూపర్ స్టార్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె అడుగుజాడల్లోనే చెల్లెలు మోనాల్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమిళంలో పార్వే ఒండ్రే పొదుమే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఇష్టం వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించారు. కెరియర్ మంచి ఊపులో ఉంది, అక్కలాగే స్టార్ అవుతుంది అని అందరూ అనుకున్న సమయంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. 2002 ఏప్రిల్ 14న కేవలం 21 ఏళ్ల చిన్న వయసులోనే మోనాల్ చెన్నైలోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వైఫల్యం, డిప్రెషన్ కారణంగానే ఆమె ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తన చెల్లి మరణం సిమ్రాన్ ను తీవ్రంగా కుదిపేసింది. మోనాల్ ఆత్మహత్యకు ఒక కొరియోగ్రాఫర్ తో ప్రేమ వ్యవహారమే కారణమని సిమ్రాన్ అప్పట్లో ఆరోపించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటి కెరియర్ మొదలైన కొద్ది రోజులకే ఇలా అర్ధంతరంగా తను చాలించడం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఒక తీరని విషాదమే. స్టార్డమ్, డబ్బు ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే ప్రాణాలు ఎలా గాలిలో కలిసిపోతాయో చెప్పడానికి మోనాల్ జీవితం ఒక ఉదాహరణగా నిలిచిపోయింది.